జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో యాదవ భవన్కి స్థలం కేటాయిస్తే దాన్ని చూసి కన్ను కుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి యాదవుల యొక్క యాదవ భవన్ స్థలాన్ని రద్దు చేసినటువంటి కార్యక్రమాన్ని గమనించాం. ఇప్పుడు మరీ దారుణాతి దారుణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించబడుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సన్నిధి గొల్లగా 26 సంవత్సరాల నుండి కైంకర్యాలు చేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారిని అర్ధాంతరంగా విధుల నుండి తొలగించేటువంటి దారుణమైనటువంటి మహాపాపకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుంగ శిష్యుడైనటువంటి బిఆర్ నాయుడు గారు చేయడం శోచనీయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించబడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచంలో ఎంతో మంది హిందూ సమాజం ఉంటే ఆ హిందూ సమాజంలో దాన ధర్మాలకు నీతికి నిజాయితీకి పేరుందన్నటువంటి సన్నిధి గొల్లగా యాదవ జాతికి యాదవ సమాజానికి వెంకటేశ్వర స్వామి వరమిస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు గుండెలు తీసినటువంటి బంటు కాకపోతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటున్నారు. గుడినే కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేటువంటి దారుణమైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి మీరే ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.